భీమయ్య, రంగయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. తండ్రి ఇచ్చిన ఆస్తిలోని వ్యవసాయం చేసుకుంటే వాళ్ళ జీవనాన్ని కొనసాగుతూ ఇద్దరు అన్నదమ్ములు ఎంతో చక్కగా కలిసి పనులు చేసుకుంటూ పనులు పంచుకుంటూ జీవనాన్ని కొనసాగించేవారు. ఒక రోజున భీమయ్య తనకు పెద్దవాడైన భీమయ్యకు పేదలకు సహాయం చేయడం అంటే ఎంతో ఇష్టం. తన వంతు దగ్గర ఎంత ఉన్నా పేదవాళ్లకు సహాయం చేసేవాడు. ఆ విషయంలో రంగయ్యకు అసలు నచ్చేది కాదు. అన్నయ్య, నా వద్దకు వచ్చిన భూమిని నాకు అప్పగించు. నువ్వు ఇలా పేదవాళ్ళకు సహాయం చేస్తే నాకేం మిగులుతుంది? ఆ భూమిని అమ్ముకొని నేను మంచిగా షాప్ పెట్టుకొని మంచిగా బాగుపడతా అని అనడంతో రంగయ్య, తమ్ముడు, నీకు కావలసిన భూమిని ఈ వంతుకు వచ్చింది ఇచ్చేస్తాను, కానీ ఆ భూమిని అమ్ముకోకు. భూమి కన్న తల్లి వంటిది. ఆ భూమిని చేసుకొని మంచిగా డబ్బులు సంపాదించుకో అంటూ చెప్పారు. ఆ భూమిని అమ్మేసి ఊళ్ళో కిరాణం వ్యాపారం మొదలుపెట్టాడు. అది చక్కగా సాగుతుంది. ఇంకా సంపాదించాలని కోరిక పెరిగింది. అక్రమ వ్యాపారాల్లోకి అడుగు పెట్టడం జరిగింది. ఇది తప్పని భీమయ్య చాలాసార్లు చెప్పి చూశాడు, కానీ వినిపించుకోలేదు. రంగయ్యలో ఎటువంటి మార్పు రాలేదు. ఒకరోజు దొంగ సరుకు రవాణా చేస్తూ పోలీసుల చేతికి చిక్కాడు. గ్రామంలో పరువు మొత్తం పోయింది. దీంతో ఉన్న ఆస్తి ఆ కేసు నుంచి బయటపడడం కోసము ఉన్న ఆస్తిని అమ్ముకోవలసిన పరిస్థితి వచ్చింది. తమ్ముడి కష్టం చూడలేక భీమయ్య రంగయ్యని పిలిచి తను సాగు చేసుకుంటున్న భూమిలో సగం ఇచ్చాడు. ఎక్కడైనా చక్కగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించమన్నాడు. రంగయ్య తన అన్నకు క్షమాపణలు చెప్తూ చివరి నుంచి న్యాయంగా బతకడం నేర్చుకున్నాడు.